హలో ఎవ్రీవన్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్ స్టార్ట్ చేసుకున్నాము. సక్సెస్ఫుల్గా కులుమ్స్ లా ఫినిష్ చేసాము. కులుమ్స్ లా క్లాస్ చూడకపోతే తప్పకుండా చూడండి, బికాజ్ హయ్యెస్ట్ వెయిటేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ కమ్స్ ఫ్రమ్ కులుమ్స్ లా. సో కులుమ్స్ లాలో చాలా 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 బోల్డ్ అంత ఆబ్జెక్టివ్ పార్ట్ డిస్కస్ చేసుకున్నాము, బోల్డ్ అనే అప్లికేషన్స్. ఆ అప్లికేషన్స్ అన్నీ తెలిస్తేనే కులుమ్స్ లాలో ప్రాబ్లమ్స్ చేయగలరు. సో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు ఆ విధానంలో మనం కులుమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి డోంట్ మిస్ ఇట్. బికాస్ నార్మల్గా కాలేజెస్లో మీకు ఏంటంటే కులుమ్స్లో అంటే ఏంటి, మహా అయితే ఒక నల్ పాయింట్ వరకు, ఈక్విలిబ్రియం వరకు చెప్తారు. కానీ నేను అంతకు మించి క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి తెలుగులో మీకు బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ కులుమ్స్లో అది నేను మీకు భరోసా ఇస్తున్నాను. సో కులుమ్స్లో ఒక్కసారి చూడండి, ఒకసారి కాదు 10 సార్లైనా చూడండి, బట్ కులుమ్స్లో అయితే మీకు వచ్చేసేయాలి. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈ రోజు క్లాస్లో మనము ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఈ లెసన్లో కులుమ్స్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఇదన్నమాట ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక రేంజ్లో ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కులుమ్స్లో లాగా లెందీగా ఉండదు కాబట్టి డోంట్ వరీ, బట్ ఎస్ డూ లిసన్. బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ అర్థమైతేనే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతారు. సో చాలామంది ఎంసెట్ వెయిటేజ్ చెప్పేశాను, జేఈ వెయిటేజ్ కావాలని అడుగుతున్నారు. స్టే ట్యూన్డ్. టుమారో మార్నింగ్ 11 AM వేదాంతు తెలుగు ఛానల్ జేఈ 2024 ఫిజిక్స్ వెయిటేజ్, చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది ఫర్ 99 పర్సెంటైల్. సో అదన్నమాట స్టోరీ. సో ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదామా? సో నా డైలాగ్, రొటీన్ డైలాగ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్, కేఆర్డి మ్యామ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనం ఛార్జ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ఛార్జ్ అంటే ఏంటి, ఛార్జ్ అసలు కులుమ్స్లో అంటేనే ఛార్జ్ గురించి డిస్కస్ చేసుకోవడం, రైట్? బేసిక్ ఛార్జ్. సో ఏదైనా ఒక ఛార్జ్ పక్కనే వేరొక ఛార్జ్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కులుమ్స్లో ఏం చెప్తుంది, ఈ ఛార్జ్ దీని మీద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదా రిపల్షన్, ఈ ఛార్జ్ దీనిని కొంత ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుంది లేదా కొంత ఫోర్స్తో రిపల్ చేస్తుంది. అంటే దీని మీనింగ్ ఒక ఛార్జ్ ఏదైతే ఉందో ఇది దీని చుట్టూ కొంత రీజియన్ వరకు దీని ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఓకే, జస్ట్ లైక్ మ్యాగ్నెట్స్. అందుకే మీకు ఇదివరకే చెప్పాను ఫస్ట్ క్లాస్లో, ఎలక్ట్రిసిటీ లెసన్ కనుక బాగా అర్థమయ్యి వింటే మీకు మ్యాగ్నెటిజం లెసన్ సూపర్ ఈజీ అయిపోతుంది, ఎక్కువ ఆలోచించక్కర్లా. నార్మల్గా మనము మ్యాగ్నెట్స్తో ఆడుకునేటప్పుడు చిన్నప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ దీని దగ్గరికి ఒక పిన్ తీసుకొచ్చాము అనుకోండి, ఒక సేఫ్టీ పిన్ ఏదైనా పిన్ తీసుకొచ్చినప్పుడు ఇది ఒక పిన్ అనేది మెటల్ ఐరన్తో తయారై ఉంటుంది కాబట్టి ఇట్ విల్ అట్రాక్ట్. అయితే ఈ మ్యాగ్నెట్కి ఈ పిన్ని ఎంత డిస్టెన్స్లో పెట్టినా అట్రాక్ట్ చేస్తుందా? కాదు. ఈ మ్యాగ్నెట్ ఈ పిన్ని కొంత రీజియన్లో ఉన్నంత వరకు మాత్రమే అట్రాక్ట్ చేయగలదు, బాగా దూరంగా ఉంటే అట్రాక్ట్ చేయలేదు. అంటే ఈ మ్యాగ్నెట్ దాని చుట్టూ దాని ఎఫెక్ట్ కొంత రీజియన్ వరకు మాత్రమే చూపించగలదు. అలాగే ఒక ఛార్జ్ కూడా దాని చుట్టూ కొంత రీజియన్ వరకు దాని ఎఫెక్ట్ని చూపించగలదు. ఈ రీజియన్లోకి ఇంకొక ఛార్జ్ క్యూ డాష్ అనుకుందాం, ఇంకొక ఛార్జ్ని తీసుకొస్తే ఇప్పుడు ఇది దీనిని కొంత ఫోర్స్తో అట్రాక్ట్ చేయడం లేదా కొంత ఫోర్స్తో రిపెల్ చేయడం చేస్తుంది. అదే Q1ని ఇక్కడెక్కడో ప్లేస్ చేశాను అనుకోండి, క్యూ డాష్ని, నో ఎఫెక్ట్, దీని మీద ఎలాంటి ఫోర్స్ చూపించలేదు. బికాజ్ ఇది ఈ క్యూ డాష్ దీనికి అవుట్ ఆఫ్ రీజియన్లో వెళ్ళింది. సో ఈ రీజియన్నే మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ద స్పేస్ అరౌండ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వేర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి ఫెల్ట్ బై అనదర్ ఛార్జ్. ద స్పేస్ అరౌండ్ ఏ ఛార్జ్ వేర్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి ఫెల్ట్ బై అనదర్ ఛార్జ్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా లేదా నాకు తెలియాలి అంటే ఇంకొక ఛార్జ్ని తీసుకొచ్చాను అనుకోండి, ఇది దీన్ని రిపెల్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ పెట్టా, రిపల్షన్ లేదు, అట్రాక్షన్ లేదు, అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు. సో the space or region around a charge where its influence can be felt by another charge, that is called electric field. So electric field anedi, it is a vector quantity, obviously we have to put arrow mark.
సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ క్వాంటిటీ బాగానే ఉంది, మరి దాని డైరెక్షన్ ఎలా తెలుస్తుంది? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని బాగా అనలైజ్ చేయడం కోసం వి టేక్ ద హెల్ప్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. అయితే దానికి వెళ్ళే ముందు నేనేం చెప్దాం అనుకున్నాను అంటే, ఈ చాప్టర్లో మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏమేమి టాపిక్స్ చదువుతాము ఒకసారి ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వి లెర్న్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి చదువుతాము. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి చదువుతాము. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ చదువుతాము. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కంటిన్యూస్ ఛార్జ్ చదువుతాము, కంటిన్యూస్ ఛార్జ్. అండ్ ఆబ్వియస్లీ వి స్టడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్. డైపోల్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఐపీఈ వైజ్ తీసుకున్నా ఆబ్జెక్టివ్ వైజ్ తీసుకున్నా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీకు వినమ్మా, యూజువల్గా కాలేజెస్లో అయితే కాన్సెప్ట్ మాత్రమే చెప్తారు. నేను క్లాస్లో కాన్సెప్ట్తో పాటు ఆబ్జెక్టివ్ పార్ట్ కూడా కవర్ చేస్తాను. బికాజ్ ఆబ్జెక్టివ్ పార్ట్ అంటే ఎగ్జామ్లో మీ జేఈ మెయిన్స్ అవ్వచ్చు, ఎంసెట్ అవ్వచ్చు, బిట్సాట్ అవ్వచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే మెథడ్స్ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, సో మనం చెప్పుకునేదంతా అంతకు మించి లెవెల్లో ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, వీటినే ఒక్కొక్కసారి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని కూడా అంటారు. సో వాట్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. అంటే మన కంటికి కనిపించవు. దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్ present around a charge. Present around a charge. These are imaginary lines which are present around a charge and tell about the electric field nature. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క నేచర్ గురించి, అంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎటువైపు ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ గురించి తెలియాలి. బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చెప్తాయన్నమాట. ఓకే, సో స్వామి వివేకానంద చెప్తారు కదా, అండ్ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్, ఐ టెల్ అబౌట్ యూ. సో మన ఫ్రెండ్స్ని బట్టి మనం డిసైడ్ అవుతామంట. సో చూసుకోండి, గుడ్ ఫ్రెండ్ సర్కిల్. బట్ ఎస్, ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. అయితే మనుషుల్లో మంచి ఉంటారు, చెడు ఉంటారు, కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగా మనుషుల్లో మంచి ఉంటారు, చెడు ఉంటారు. ఇట్స్ అప్ టు అస్ హౌ వీ డీల్. ఎనీవే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి ఎలా చెప్తాయి ఒకసారి క్విక్గా అనాలిసిస్ చేద్దాం. పాజిటివ్ ఛార్జ్ అయితే ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ in case of negative charge, పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంటాయి, డైరెక్టెడ్ రేడియల్లీ అవుట్వర్డ్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్టెడ్ రేడియల్లీ ఇన్వర్డ్స్. ఈ పదాలు ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా డ్రా చేస్తాము, ఒక పాజిటివ్ ఛార్జ్ కన్సిడర్ చేద్దాము, ఒక నెగిటివ్ ఛార్జ్ కన్సిడర్ చేద్దాం. ఈ రెండు సెపరేట్గా ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఆ పాజిటివ్ ఛార్జ్ ఎలా ఉన్నాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్? ఆల్వేస్ అన్నమాట. ఈ కేసు ఏంటి అంటే ఆల్వేస్ ఫర్ ఎ పాజిటివ్ ఛార్జ్ రేడియల్లీ అంటే ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. సో ఇది పాజిటివ్ ఛార్జ్ కాబట్టి దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అయినా డ్రా చేయొచ్చు. బట్ డైరెక్షన్ ఎటువైపు పెట్టాలమ్మా? రేడియల్లీ అవుట్వర్డ్స్. అంటే పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా రేడియల్లీ అవుట్వర్డ్స్లో ఉంది. పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ఇట్, పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ఇట్. కొన్ని సెంటెన్సెస్ అలా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అదే నెగిటివ్ ఛార్జ్కి వచ్చేటప్పటికి రేడియల్లీ ఇన్వర్డ్స్, నెగిటివ్ ఛార్జ్కి టువర్డ్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్కి టువర్డ్స్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్కి అవే ఫ్రమ్ ఇట్ ఉంటుంది. ఇంత చిన్న కాన్సెప్ట్స్లోంచి మనకి మెయిన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎస్, వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ లాస్ట్
ప్రీవియస్ ఇయర్స్లో పీవైక్యూస్లో వచ్చిన క్వశ్చన్ ఒకటి అడుగుతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 3 పాజిటివ్ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ యాజ్ వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఇది క్వశ్చన్. 3 positive charges are placed as vertices of a triangle, which is the correct diagram representing electric field lines. ఇది క్వశ్చన్. ఎస్, సో ఆబ్వియస్గా పాజిటివ్ రిపెల్ కాబట్టి ఫీల్డ్ లైన్స్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోతాయి. ఇవి రేడియల్గా ఉంటాయి, కానీ ఇలా వచ్చేది దీనివల్ల బెండ్ అయిపోయి ఇలా వెళ్ళిపోతుంది. సో డైరెక్షన్ ఆబ్వియస్గా పాజిటివ్ ఛార్జ్ కాబట్టి అవే. దీనికి కూడా అంతే, ఇక్కడ బాగానే ఉంటాయి రేడియల్లీ అవుట్వర్డ్స్, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దీనివల్ల ఇలా రిపెల్ అయిపోతాయి అన్నమాట. రిపెల్ అయిపోయి అవుట్వర్డ్ డైరెక్షన్లో వెళ్తాయి. దీనికి కూడా అంతే, ఇలా రిపెల్ అయిపోతాయి దీని దగ్గరలో ఉన్నవి, మిగతావన్నీ స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఓకే, సో కొంచెం కర్వ్తో రేడియల్లీ అవుట్వర్డ్. ఇది కరెక్ట్ డయాగ్రామ్. అలాగే నెగిటివ్ ఛార్జ్, ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ పక్క పక్కనే ఉంటే హౌ టు డ్రా ద డయాగ్రామ్. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ పక్క పక్కనే ఉన్నప్పుడు ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, అట్రాక్ట్ అవుతాయి కాబట్టి కొన్ని లైన్స్ ఇలా స్ట్రైట్గా. మరి ఇప్పుడు డైరెక్షన్ ఎటు పెట్టాలి? ఎప్పుడూ కూడా పాజిటివ్ ఛార్జ్కి అవే, నెగిటివ్ ఛార్జ్కి టువర్డ్స్. సో ఇలా వస్తాయి డయాగ్రామ్. అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి ఫీల్డ్ లైన్స్. దూరంగా వెళ్దాం అనుకున్నా వెళ్ళలేవు, అట్రాక్ట్ అయిపోయి ఖచ్చితంగా ఇలా ఉంటాయి అన్నమాట. ఇది రేడియల్గా అవుట్వర్డ్స్ ఉంటాయి. పాజిటివ్ ఛార్జ్కి అవుట్వర్డ్స్, నెగిటివ్ ఛార్జ్కి ఇన్వర్డ్స్. సో నెగిటివ్ ఛార్జ్కి ఇన్వర్డ్స్ పెట్టాలి, పాజిటివ్ ఛార్జ్కి అవుట్వర్డ్స్. సో పాజిటివ్ నెగిటివ్ పక్క పక్కన ఉన్నప్పుడు ఇలాగే ఉండాలా మేడం అంటే అవసరం లేదు. ప్లేట్లు ఉన్నాయి అనుకోండి, నా దగ్గర ఒక ప్లేట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, అలాగే ఇంకొక ప్లేట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకుందాం. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ పక్క పక్కనే ప్లేట్లో ఉన్నప్పుడు ఈ రెండిటి మధ్యలో సూపర్గా లైన్స్ ఇలా స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతాయి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అడుగుతారు. సో ఇవన్నీ కూడా ఇది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎగ్జాంపుల్స్ ఈ రెండు కూడా నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చూడండి, ఫీల్డ్ లైన్స్ ఒక్కొక్క చోట క్రౌడెడ్ ఉన్నాయి, ఒక్కొక్క చోట దూరంగా ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి, ఇట్ రిప్రజెంట్స్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తాయి బికాస్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో ఒకే డైరెక్షన్లో అలా వెళ్తున్నాయి, ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉన్నాయి కాబట్టి ఇది దిస్ రిప్రజెంట్స్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం, హౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ బిహేవ్, అలాగే అవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ electric field lines give the direction, very important, నేను ఇంపార్టెంట్గా చెప్తాను, డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కావాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ టు నెగిటివ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్ పాజిటివ్ టు నెగిటివ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని కూడా చెప్పచ్చు. మరి ఇలాంటప్పుడు ఎలా చెప్పాలి? ఓకే, సో ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఆబ్వియస్గా ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా స్ట్రైట్ లైన్లో కొన్ని వెళ్ళినా కొన్ని ఇలా కర్వ్డ్ లైన్స్లో వెళ్ళడం చూసాం మనం. స్ట్రైట్ లైన్లో ఉంటే అవి బాగానే రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓకే, సో స్ట్రైట్ లైన్లో ఉంటే బాగానే ఉంది, నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలుస్తుంది. కానీ ఇక్కడెక్కడో ఒక పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి, ఎలా? సో అది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఒక వెక్టార్కి ఏదైనా కర్వ్ మీద ఏదైనా పాయింట్ దగ్గర డైరెక్షన్ కావాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్గా టాంజెంట్ డ్రా చేయాలి. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పాయింట్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి, ఇలా డ్రా చేయకూడదు. ఆరో మార్క్ ఎటు ఉంది చూడండి, అదే డైరెక్షన్లో టాంజెంట్ డ్రా చేయాలి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. పాజిటివ్ టు నెగిటివ్ మాత్రమే డ్రా చేయాలి బికాస్ రూల్ ఏంటి అంటే ఫర్ పాజిటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్టెడ్ అవుట్వర్డ్స్, ఫర్ నెగిటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్టెడ్
ఇన్వర్డ్స్. సో ఇలాగా ఏదైనా పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి అంటే ఆ పాయింట్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలమ్మా, టాంజెంట్ డ్రా చేయాలి. ద టాంజెంట్ డ్రాన్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ రిప్రజెంట్స్ ఇట్స్ డైరెక్షన్. వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇలాంటి చిన్న చిన్నవి ఏముందిలే ఇవి కాదు నేను పెద్ద పెద్ద అప్లికేషన్స్ నేర్చుకుంటాను అనుకుంటారు, కానీ జేఈ మెయిన్స్లో మొక్కే కదా అని పీకేస్తే ఆ జేఈ మెయిన్స్ మన పీక్ వస్తుంది అనమాట. సో ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి. ఫిజిక్స్ అంటే అందుకే కొంచెం వామ్మో ఫిజిక్స్ అని ఎందుకు అనుకుంటారంటే యాక్చువల్గా ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ కాన్సెప్ట్, లాజికల్ థింకింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఎస్, ఎనీవే ఇప్పుడు ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ can never intersect. రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇది మీకు ఒక 2 మార్క్ క్వశ్చన్ కూడా, ఐపీఈలో 2 మార్క్ క్వశ్చన్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చేసుకోవచ్చు. మరి ఎందుకు ఇంటర్సెక్ట్ అవ్వవు అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడెక్కడో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఇంకొక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఇలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది అనుకుందాం. కట్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు నాకు ఇదే పాయింట్ దగ్గర ఎన్ని టాంజెంట్స్ వచ్చాయి, ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. సో రెండు టాంజెంట్లు రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక పాయింట్ దగ్గర నిలబడి ఉన్నాను. ఇఫ్ యూ ఆస్క్ మీ టు వాక్ 3 meters ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ 4 meters ఇన్ వెస్ట్ డైరెక్షన్ ఎట్ ఏ టైం, ఒకేసారి నేను 3 meters ఇన్ ఈస్ట్ డైరెక్షన్, 3 meters ఇన్ వెస్ట్ డైరెక్షన్ ట్రావెల్ చేయగలనా? ఇంపాసిబుల్. ఎనీ బాడీ. సో ఒకే పాయింట్ దగ్గర ఒకే టైంలో 2 different డైరెక్షన్స్లో వెక్టార్స్ ఎగ్జిస్ట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అందుకే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ కెన్ నెవర్ ఇంటర్సెక్ట్. అవి ఎంత దగ్గరగా అయినా పాస్ అవ్వచ్చు, బట్ దే నెవర్ ఇంటర్సెక్ట్. ఓకే, సో రీజన్ ఏంటి అంటే అట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ they have to have 2 different directions which is not possible, so they cannot intersect. Next enti ante number of field lines indicate the strength of electric field. సో ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ క్రౌడెడ్గా ఉన్నాయో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ దూరంగా ఉన్నాయో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తక్కువ. సో ఒక చోట ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా ఎవరు చెప్తారు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. The more the number of electric field lines, the more stronger is the electric field. The less the number of electric field lines, the less is the strength of the electric field. Okay, so ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇంకా చాలా ఉంటాయి, బట్ మనకు కావాల్సినవి ఇవి మాత్రం సరిపోతాయి. సో ఇలాగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ బేసికల్గా ఎందుకు అంటే టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఆల్సో టు నో ద డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అట్ ఎనీ పాయింట్ కావాలి అంటే ఖచ్చితంగా ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ గురించి వద్దాం. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు అనాలిసిస్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ strength due to a point charge. ఒక పాయింట్ ఛార్జ్ వల్ల దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎంత? బికాస్ డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం తెలుసుకున్నాము. ఇంకా మ్యాగ్నిట్యూడ్, యూజువల్గా మ్యాగ్నిట్యూడ్ అంటే ఫార్ములా, అంతే. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్. సో పాయింట్ ఛార్జ్ కాబట్టి లెట్ us కన్సిడర్ ఏ పాయింట్ ఛార్జ్ Q, క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. ఈ క్యాపిటల్ క్యూ చుట్టూ మనకి ఓకే ఈ డిస్టెన్స్లో
ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్ అవుతోంది అనుకుందాం. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ చేస్తోందా, ఇస్తోందా లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే దీని దగ్గరలోకి ఇంకొక ఛార్జ్ని తీసుకొస్తేనే తెలుస్తుంది. అదే కదా మనం ఫస్ట్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ వేరొక ఛార్జ్ని తీసుకొస్తే ఈ ఛార్జ్ని ఇది రిపెల్ ఆర్ అట్రాక్ట్ చేస్తుంది కొంత ఫోర్స్తో. సో అది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతోందా లేదా? ఇక్కడ పెడితే ఎక్స్పీరియన్స్ అవ్వట్లే, అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు. ఇక్కడ పెడితే ఇది దీని మీద కొంత ఫోర్స్ చూపిస్తోంది, అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అని. సో అలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఖచ్చితంగా దీని సరౌండింగ్స్లోకి ఇంకొక ఛార్జ్ని మనం తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు ఈ క్యాపిటల్ క్యూని దీని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము? స్మాల్ క్యూ. సో స్మాల్ క్యూని సోర్స్ అంటారు. క్యాపిటల్ క్యూని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి తీసుకొస్తున్నాం కాబట్టి దీనిని టెస్ట్ ఛార్జ్ అంటారు. ఇది టెస్ట్ ఛార్జ్, ఇది సోర్స్ ఛార్జ్. ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరిది క్యాలిక్యులేట్ చేస్తాము? సోర్స్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా లేదా తెలుసుకోవాలి నేను. దానికోసం నేనేం చేస్తానంటే ఇంకొక ఛార్జ్ని దీని దగ్గరికి తీసుకొస్తాను. సో అలా తీసుకొచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ద ఫోర్స్ పర్ టెస్ట్ ఛార్జ్. ద ఫోర్స్ పర్ టెస్ట్ ఛార్జ్, అంతే కదా. ఇది దీని మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఆ స్ట్రెంగ్త్ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా రాయొచ్చు? E = F బై టెస్ట్ ఛార్జ్ ఎవరు? Q. F by Q. ఓకే, సో ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద టెస్ట్ ఛార్జ్. సో అక్కడ ఏ సెంటెన్స్ రాసానో అదే మ్యాథమెటికల్గా రాసాం. బట్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము F = 1/4πε0. ఇక్కడ ఏమేమి ఛార్జెస్ ఉన్నాయి? క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ బై ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఒక r² అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఒక r అనుకుందాము. సో కులుమ్స్ లా ప్రకారం r². సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/4πε0 QQ బై r² బై క్యాపిటల్ క్యూ. సో క్యాపిటల్ క్యూ ने कैपिटल क्यू को मार दिया. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏమి ఫార్ములా వచ్చింది? 1/4πε0 Q బై r². సో ఈ ఫార్ములాలో కూడా r² ఉంది, కాకపోతే ఇందులో ఒకటే క్యూ ఉంది. కులుమ్స్ లాలో 2 క్యూలు ఉంటాయి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. చాలామంది ఇంకో 2-3 ఫార్ములా అయ్యేప్పటికీ కన్ఫ్యూజ్ అవుతారు, బట్ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫోర్స్ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. దీంట్లో 2 క్యూలు ఉంటాయి, దీంట్లో ఒకటే క్యూ ఉంటుంది. అదొక్కటే డిఫరెన్స్. అది కూడా ఏ క్యూ రాయాలి? ఎవరి వల్ల అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామో సోర్స్, ఆ సోర్స్ ఛార్జ్ ఉండాలి. చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 2 ఛార్జెస్లో ఎవరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో స్మాల్ క్యూ. సో స్మాల్ క్యూ మాత్రమే మనకి ఫార్ములాలో ఉండాలి. ఇదేంటి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. డైరెక్షన్ ఎలా తెలుస్తుంది? ఈ కాన్సెప్ట్ ద్వారా డైరెక్షన్ తెలుస్తుంది. పాజిటివ్ ఛార్జ్ అయితే అవే, నెగిటివ్ ఛార్జ్ అయితే టువర్డ్స్, ఇలాగా మనకి తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఇదైతే మెమరైజ్ చెయ్యాల్సిన ఫార్ములా. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ ఎట్ ఎ డిస్టెన్స్ r. ఒక డిస్టెన్స్ rలో దీనివల్ల ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. సో సెంటెన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా దేనికమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అ పాయింట్ ఛార్జ్ ఎట్ ఎ డిస్టెన్స్ r. ఆ ఛార్జ్ నుంచి r డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, సో ఇంక ఇక్కడి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో దీన్ని రకరకాలుగా ఎలా అనాలిసిస్ చేయొచ్చు. సో లెట్ అస్ స్టార్ట్ విత్ అప్లికేషన్స్. చాలా ఇంపార్టెంట్. ఇందులో చెప్పే ప్రతి పాయింట్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అప్లికేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఒక సోర్స్ ఛార్జ్ ఉంది. ఈ సోర్స్ ఛార్జ్ చుట్టూ ఒక టెస్ట్ ఛార్జ్ని తీసుకొచ్చినప్పుడు ఈ రెండిటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది అనేది అయితే మనకు అర్థమైంది. సో సిన్స్ E = F by Q, ఇక్కడి నుంచి F by క్యాపిటల్ Q. సిన్స్ E = F by Q కదా. సో E = F by Q, ఇక్కడి నుంచి F = EQ రాసుకోవచ్చా? F = EQ. దీనిని ఎలా చదువుతారు? ద ఫోర్స్
experienced by a charge when it is placed in an external electric field. సో దీని నుంచి మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవరి వల్ల, స్మాల్ క్యూ, క్యాపిటల్ క్యూ అనేది టెస్ట్ ఛార్జ్. సో దీంట్లో మనం చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేను రాసే దాని మీద బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో జాగ్రత్తగా వినండి. వెన్ ఎ చార్జ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఒక ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు it will experience a force. చాలా 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 ఇంపార్టెంట్. దీని మీద బేస్ చేసుకుని బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాము. సో బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్ ఏంటి, వెన్ ఎ చార్జ్, ఒక ఛార్జ్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటి, ఆ ఫోర్స్కి ఫార్ములానే F = EQ. ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటమ్మా, F = EQ. మరి డైరెక్షన్ ఎలా తెలుస్తుంది, ఫోర్స్ అంటే వెక్టార్ క్వాంటిటీ, ప్రతిసారి డైరెక్షన్ ఆలోచించాలి. బికాస్ వెక్టార్స్ అంటేనే అంతే, వెక్టార్స్కి డైరెక్షన్ కూడా ఉంటుంది. మరి డైరెక్షన్ పట్టించుకోకపోతే బాధపడుతుంది కదా. సో ఖచ్చితంగా డైరెక్షన్ని పట్టించుకోవాలి. అది ఫీల్ అవుతుంది, మళ్ళీ ఫీల్ అయిపోయి ఇదంతా నా వల్ల అయితే ఇడికెళ్ళి పోతారా అంటది. అది వెళ్ళిపోయిందంటే మన మార్కులు పోతాయి. సో డైరెక్షన్ గురించి చూద్దాం. సో ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ చార్జ్, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ నెగటివ్ చార్జ్. సో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్లో ఈ ఫోర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ force is parallel to the electric field. అంటే ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటాయి. ఓకే, ఎలాగా చూద్దాం. సో ఫోర్స్, ఫీల్డ్ ఒకే డైరెక్షన్లో ఎలా ఉంటాయి, ఇదొక పాజిటివ్ ఛార్జ్. ఓకే, పాజిటివ్ ఛార్జ్ అయినప్పుడు ఖచ్చితంగా దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, రేడియల్లీ అవుట్వర్డ్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు నేను ఇక్కడికి ఇంకొక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చాను. సో పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇది దీనిని రిపెల్ చేస్తుంది. సో ఫోర్స్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంటుంది, ఇది దీనిని రిపెల్ చేస్తుంది. సో చూడండి, ఫోర్స్, ఫీల్డ్ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. అలా కాదు, నేను ఒక నెగిటివ్ ఛార్జ్ని కన్సిడర్ చేశాను, ఇది దాని ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెగిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, టువర్డ్స్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు దీని దగ్గరికి ఒక పాజిటివ్ ఛార్జ్ని తీసుకొచ్చాను. సో పాజిటివ్ ఛార్జ్ తీసుకొచ్చినప్పుడు ఇది నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాం కదా, రిపెల్, ఇక్కడ నెగిటివ్ తీసుకుందాము. సో దట్ ఇది రిపెల్ చేస్తుంది, ఇది F బార్. ఓకే, సో చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫోర్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇన్ కేస్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్, ద ఫోర్స్ ఈజ్ యాంటీ ప్యారలల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్, నాట్ అంకుల్ ప్యారలల్, ఇట్ ఈస్ ఓన్లీ యాంటీ ప్యారలల్. సో ఆ ఫోర్స్, ఫీల్డ్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. ఫోర్స్, ఫీల్డ్ అనేవి సేమ్ డైరెక్షన్లో ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. బట్ మొత్తానికి ఒక ఛార్జ్ని, అది పాజిటివ్ అవ్వనండి, నెగిటివ్ అవ్వనండి, ఒక ఛార్జ్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఒక ఛార్జ్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటి, F = EQ. అయితే మనం దీని మీద ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా ఫినిష్ చేసేద్దాము. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ గుర్తొచ్చిందా, ఎక్కడైనా విన్నారా, కులుమ్స్ లాలో విన్నాం కదా. సో సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో కూడా. ఏంటి అంటే ఒక ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఏదో ఒకటి. దిస్ ఈజ్ సరౌండెడ్ బై మెనీ అదర్ ఛార్జెస్, Q1, Q2, సో Q2, Q3, ఇలా చాలా ఛార్జెస్ ఉన్నాయి అండ్ సో ఆన్. ఇప్పుడు దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్
దీనివల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, దీనివల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నీ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతాయా? ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నీ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద నెట్ ఆర్ రిజల్టాంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఏం చెప్తుందంటే when many charges are present, ఒకే చోట చాలా నెంబర్ ఆఫ్ చార్జెస్ ప్రెజెంట్ అయి ఉన్నప్పుడు ద నెట్ ఆర్ రిజల్టాంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఆర్ రిజల్టాంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఫోర్స్లో గుర్తుందా? ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి వెక్టార్ ఎడిషన్ వస్తుంది. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది వెక్టార్ క్వాంటిటీయే. సో ఈ నెట్ బార్ ఇజ్ ఈక్వల్ టు E1 bar plus E2 bar plus E3 bar plus and so on. So the vector addition of individual electric fields. First E1, E2, E3 find out చేసి వాటి డైరెక్షన్స్తో పాటు వెక్టార్ ఎడిషన్ అంటే ఏం గుర్తొచ్చింది? ట్రయాంగిల్స్, స్క్వేర్లు ప్రాబ్లమ్స్ చేసాం గుర్తుందా? బై యూజింగ్ √a² + b² + 2ab cos θ. అవే మళ్ళీ ఇక్కడ కూడా వస్తాయి, సేమ్ వస్తాయి. అందుకే చెప్పాను కులుమ్స్ లా క్లాస్ వినండి. ఒక్క కులుమ్స్ లా జాగ్రత్తగా వింటే మీ మ్యాగ్నెటిజం ఈజీ అయిపోతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజీ అయిపోతుంది, బోల్డ్ అన్ని కాన్సెప్ట్స్ ఈజీ అయిపోతాయి. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. రకరకాల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు, మెనీ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, మోర్ దాన్ 1, 2, 3 ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? వెక్టోరియల్ ఎడిషన్ చెయ్యాలి. వెక్టార్స్ లాస్ ఉపయోగించి వెక్టోరియల్ ఎడిషన్ చెయ్యాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోర్స్ గురించి కొంత డిస్కస్ చేసుకుందాము, బికాజ్ ఈ కాన్సెప్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చెప్పుకున్నాము? వెన్ ఎ చార్జ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎ ఫోర్స్. సో ఇప్పుడు టాపిక్ ఏంటి, నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే వెన్ ఎ చార్జ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక ఛార్జ్ని దాని ఓన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదు, వేరే ఏదైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసాము. సో అలా ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మనకి ఏం తెలుసు అంటే ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటి? F = EQ. ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? In case of positive charge, force, electric field ఒకే డైరెక్షన్లో ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ F bar and E bar along సేమ్ డైరెక్షన్. ఇందాక చెప్పిన దాన్నే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మైండ్లో ప్రింట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్కి వచ్చేటప్పటికి F bar and E bar are యాంటీ-ప్యారలల్ టు ఈచ్ అదర్. ఖచ్చితంగా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో మనం చిన్న డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోవచ్చు కావాలనుకుంటే. పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాము అనుకోండి, దీని మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అలా కాదు నెగిటివ్ ఛార్జ్ కన్సిడర్ చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రివర్స్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ కదా. ఫర్ అ నెగిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్, ఫోర్స్ మాత్రం అదే డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో రెండు యాంటీ ప్యారలల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిన్స్ ఫోర్స్ ఈజ్ దేర్ దెన్ దేర్ ఈజ్ యాక్సెలరేషన్. ఎక్కడ ఫోర్స్ ఉంటే అక్కడ యాక్సెలరేషన్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? న్యూటన్స్ లా ఆఫ్ సెకండ్ లాలో నేర్చుకున్నారు. F = ma. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్లో F = ma. F ఉంది అంటే A ఉంది,
F0 అయితే A0. సో ఫోర్స్ ఉంది అంటే యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనము యాక్సలరేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాము. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అమ్మా. సో టు ఫైండ్ యాక్సలరేషన్ produced by a charge ఎప్పుడు when it is placed in an electric field. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దాని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఫోర్స్ యాక్ట్ అయితే యాక్సలరేషన్ ఉంటుంది. ఆ యాక్సలరేషన్కి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. సో సిన్స్ మనకు ఆల్రెడీ తెలుసు F ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ, అయితే F ప్లేస్లో MA రాసుకోవచ్చా? హ్యాపీగా రాసుకోవచ్చు. MA ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. సో ఇక్కడి నుంచి ఏకి ఫార్ములా వచ్చేసింది, A ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ బై M. దాట్స్ ఇట్. ఇదే యాక్సలరేషన్కి ఫార్ములా. వెరీ ఫేమస్ యాక్సలరేషన్. ఈ ఒక్క లెసన్లోనే ఈ ఫార్ములా వాడతామా? కాదు. మొత్తం ఫిజిక్స్లో ఎక్కడైతే చార్జ్ యాక్సలరేషన్ అనే పదాలు కనిపిస్తాయో అక్కడ ఈ ఫార్ములా వాడచ్చు. చార్జ్ యాక్సలరేషన్ కనిపించాయా? ఖచ్చితంగా ఈ ఫార్ములా వాడాలి. సో ఒక చార్జ్ యొక్క యాక్సలరేషన్కి ఫార్ములా. అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా. when an electron and proton are placed, when an electron and proton are placed in same electric field, ఒకే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు, ఇన్ సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఒకటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్రోటాన్ని ఎలక్ట్రాన్ని ప్లేస్ చేసాం. ప్రోటాన్ ఈజ్ అ చార్జ్డ్ పార్టికల్, ఎలక్ట్రాన్ ఈజ్ అ చార్జ్డ్ పార్టికల్. సో చార్జ్డ్ పార్టికల్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఆబ్వియస్గా ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. నా క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ విచ్ వన్ విల్ హ్యావ్ మోర్ యాక్సలరేషన్? దేనికి యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది? ఇది నా క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. బట్ కామెంట్స్లో చెప్పండి ఎంతమందికి అర్థమైంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడే ఉంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. అక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయండి. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ని పెట్టినప్పుడు అది ఎంత యాక్సలరేషన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా మనం బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ని తీసుకొచ్చి ప్లేస్ చేసాము. సో ఇఫ్ ద ఛార్జ్ ఈజ్ ఇనిషియల్లీ అట్ రెస్ట్, ఇఫ్ ఛార్జ్, లెట్ us take charge is initially at rest. ఒకవేళ ఛార్జ్ ఇనిషియల్లీ రెస్ట్లో ఉంది అంటే ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడి నుంచి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వెరీ సింపుల్ నార్మల్ థింకింగ్ అనమాట. సో ఛార్జ్ ఇనిషియల్గా రెస్ట్లో ఉంది. సో U ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టైమ్ t. క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఫైండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టైమ్ t. ఒక t టైంలో ఇది ఇక్కడి నుంచి ఇలా వచ్చింది అనుకుందాం. సో ఆ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? బికాజ్ అది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. సో ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది? సో బై యూజింగ్ S is equal to ut plus half at square, S is equal to u0 half a ప్లేస్లో eq by m into t square. సో ఇలా మనం డిస్టెన్స్ ట్రావెల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాదు, ఫైండ్ ద ఫైనల్ వెలాసిటీ, ఫైండ్ ద velocity attained, find the velocity attained after time t. t టైంలో వెలాసిటీ ఎంత వచ్చింది అంటే ఫైనల్ వెలాసిటీ కావాలి. సో ఏ ఈక్వేషన్ వాడతాము? వెలాసిటీ కావాలి అంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. సో v ఈజ్ ఈక్వల్ టు u0, ఏ ప్లేస్లో ఏం రాస్తాము? eq బై m ఇంటూ t. సో వెలాసిటీ వచ్చేసింది నాకు. ఇంక ఇక్కడ నుంచి ఇంకా ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా? బోల్డ్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు.
క్వశ్చన్లు అడగడానికి కొదవేముంది, ఎన్ని రకాల క్వశ్చన్లు అయినా అడగచ్చు. ఫైండ్ వర్క్ డన్, ఫైండ్ వర్క్ డన్ బై ద చార్జ్, ఇదొక క్వశ్చన్ అడగచ్చు. లేదా ఫైండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద చార్జ్, బికాస్ చార్జ్ మూవ్ అవుతోంది అంటే ఖచ్చితంగా దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. వర్క్ డన్కి ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, రైట్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఈక్యూ బై ఈక్యూ బై ఎం ఉండదు కదా, ఫోర్స్ అంటే ఈక్యూ మాత్రమే, ఈక్యూ ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్డ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఈక్యూ బై ఎం ఇంటూ టీ స్క్వేర్. లేదు డిస్టెన్స్ ట్రావెల్డ్ని డిస్టెన్స్ ట్రావెల్డ్గానే వదిలేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కైనెటిక్ ఎనర్జీ కావాలి, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ ఎం వి స్క్వేర్. సో హాఫ్ ఎం వి స్క్వేర్ ప్లేస్లో ఈక్యూ బై ఎం ఇంటూ టీ హోల్ స్క్వేర్. సో ఒకవేళ కావాలి అనుకుంటే ఎం ఈ స్క్వేర్ క్యూ స్క్వేర్ టీ, ఎం క్యాన్సిల్ అయిపోయింది, సారీ ఎం క్యాన్సిల్ అయిపోయింది. సో వీ హ్యావ్ ఈ స్క్వేర్ క్యూ స్క్వేర్ టీ స్క్వేర్ బై 2m. ఒక ఎంఏ క్యాన్సిల్ అవుతుంది, హోల్ స్క్వేర్ ఉంది చూసుకోండి, 2m. కైనెటిక్ ఎనర్జీ. ఇలా ఏం కావాలంటే అది అలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్లైడ్లో ఏదైనా కొత్తగా ఉంది అంటే ఏం లేదు, జస్ట్ ఏ ప్లేస్లో ఈక్యూ బై ఎం పెట్టాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్, ద యాక్సెలరేషన్ ఆఫ్ ఎ చార్జ్, యాక్సెలరేషన్ ఆఫ్ ఎ చార్జ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కొంచెం అడ్వాన్స్డ్ రేంజ్ క్వశ్చన్కి వెళ్దాము. కొంచెం అడ్వాన్స్డ్ రేంజ్ క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర ఇలా ఒక పాజిటివ్ ప్లేట్ ఉంది, ఇలా ఒక నెగిటివ్ ప్లేట్ ఉంది. ఇది ఒక పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. ఈ రెండిటి మధ్యలో డిస్టెన్స్ డి, ఓకే, ఈ డిస్టెన్స్ డి అండ్ ప్లేట్ లెంత్ వచ్చేసి ఎల్ లెంత్ ఉన్న ప్లేట్ ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేసాము అంటే ఒక నెగిటివ్ ఛార్జ్ని తీసుకున్నాం, పాజిటివ్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక నెగిటివ్ ఛార్జ్ని ప్రవేశపెట్టాను. ఎవరక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ని ప్రవేశపెట్టండి అని రాజుగారు ఆదేశించారు. సో ఒక నెగిటివ్ ఛార్జ్ని పెట్టాం. పెట్టినప్పుడు ఆబ్వియస్గా ఇది ఇలా స్టార్ట్ అయింది. అది కూడా ఒక ఇనీషియల్ వెలాసిటీ v ఇచ్చాము అనుకుందాం, v0. ఇనీషియల్ వెలాసిటీ v0తో దీన్ని ఎంటర్ చేసాం. ఎంటర్ చేసినప్పుడు ఇది ఇలాగే వెళ్తుందా స్ట్రైట్ లైన్లో? కాదు. నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్కి అట్రాక్ట్ అవుతుంది, అట్రాక్ట్ అయ్యి ఫైనల్గా ఇలా వెళ్ళిపోయింది. ఓకే, సో ఖచ్చితంగా ఎంత వెలాసిటీతో ఇది ఎగ్జిట్ అయ్యింది అని అడగచ్చు. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ విత్ విచ్ ఇట్ ఈస్ ఎగ్జిటింగ్, ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఈస్ ద డీవియేషన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్, అది హారిజాంటల్తో పోలిస్తే ఎంత పక్కకి దాని పాత్ నుంచి వెళ్ళిపోయింది. ఇన్ని రకాల క్వశ్చన్స్ డెవలప్ చేయొచ్చు. సో ఆబ్వియస్గా దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలి చూద్దాం. సో మీరు ఒకసారి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ పాత్లో ఉంది, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమైనా గుర్తుకొస్తుందా? ఫస్ట్ ఇయర్లో కైనమెటిక్స్ ఇన్ 2Dలో ప్రొజెక్టైల్ మోషన్లా ఉందా లేదా? పారాబోలిక్ పాత్లో ఉంది. సో వీ నీడ్ టు అనలైజ్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్. అంటే హారిజాంటల్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్లో సెపరేట్గా ఆలోచించాలి. సరే, హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? ఆబ్వియస్గా ఎల్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ ఏమైంది? ఎల్. మరి వర్టికల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అంటే ఈ డిస్టెన్స్ ఇది d/2. బికాస్ ఈ టోటల్ డిస్టెన్స్ d అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఏమైంది? d/2. సో సెకండ్ కోఆర్డినేట్ ఏమైంది? d/2. సో ఆబ్వియస్గా హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్, హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ని x అనుకుందాము, వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ని y అనుకుందాము. హారిజాంటల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఏంటి, వర్టికల్ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఏంటి? ఇనీషియల్గా పార్టికల్ని ఎలా ప్రొజెక్ట్ చేసాము? హారిజాంటల్గా. ఇది హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అనమాట. ఇట్ రిప్రజెంట్స్, యాక్చువల్గా ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్స్ హారిజాంటల్
projectile మోషన్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ తెలిసిన వాళ్ళు దీనిని చాలా ఈజీగా అనాలిసిస్ చేస్తారు. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంది? హారిజాంటల్. ఇనీషియల్గా వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏముంది? ఏం లేదు, జీరో. సో వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ జీరో, హారిజాంటల్ డైరెక్షన్లో మనం ఎంత ఇచ్చామో అదే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫైండ్ ద వెలాసిటీ at the point of exit. సో ఇక్కడ మనకి వెలాసిటీ కావాలి. పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ దగ్గర వెలాసిటీ కావాలి అంటే ఆబ్వియస్గా బార్ గీస్తాము. ఓకే, సో లేదు ఆర్ ఇంకొక రకమైన క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ అట్ పాయింట్ ఆఫ్ ఎగ్జిట్. సో కరెక్ట్గా ఏ పాయింట్ దగ్గర అయితే అది ఎగ్జిట్ అవుతుందో అక్కడ మీకు కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగచ్చు, లేదు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అడగచ్చు, ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫటాఫట్, డోంట్ వరీ, నో ప్రాబ్లం. వై ఫియర్ వెన్ ఐ ఆమ్ హియర్? సో ఎక్స్ప్లెనేషన్ చూడండి. హారిజాంటల్ డైరెక్షన్లో విడివిడిగా చూద్దాం, హారిజాంటల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్. బికాజ్ మనకి తెలుసు v బార్ ఇజ్ ఈక్వల్ టు vx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్. లేదు ఒకేసారి v కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సరే, హారిజాంటల్ డైరెక్షన్లో చూడండి, sx ఇజ్ ఈక్వల్ టు ux ఇంటూ t ప్లస్ హాఫ్ ax ఇంటూ t స్క్వేర్. దీంతో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే కోఆర్డినేట్స్ కూడా కావాలి కాబట్టి. దాట్స్ ఇట్. sxని x అనుకుందాము, ux v0 ఇంటూ t, ax 0 బికాస్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ గుర్తుందా మీకు? హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో ax 0, ay ప్లేస్లో g రాసుకుంటాము. అయితే ఇక్కడ g రాయకూడదు, ఏం రాయాలి? ఎవరి వల్ల? యాక్సలరేషన్ ఎవరి వల్ల ప్రొడ్యూస్ అయింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాము? EQ/m. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల యాక్సలరేషన్ కాబట్టి EQ/m రాస్తాం. సో ax 0 అయిపోయింది, x ఇజ్ ఈక్వల్ టు v0 ఇంటూ t. ఇదొక కోఆర్డినేట్. లేదా ఇక్కడ నుంచి t ఇజ్ ఈక్వల్ టు x/v0. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్, ఇన్ వర్టికల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్లో ఫార్ములా sy ఇజ్ ఈక్వల్ టు uy ఇంటూ t ప్లస్ హాఫ్ ay ఇంటూ t స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేయండి. y ఇజ్ ఈక్వల్ టు uy 0 అయిపోయింది, హాఫ్ ay ప్లేస్లో EQ/m ఇంటూ t స్క్వేర్. ఇప్పుడు ఈ t ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకు అది తెలుసు ఆల్రెడీ. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 టీని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y ఇజ్ ఈక్వల్ టు EQ/2m ఇంటూ t స్క్వేర్ ప్లేస్లో x స్క్వేర్ బై v0 స్క్వేర్. సో x స్క్వేర్ బై v0 స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు y ప్లేస్లో ఏం పెడతాము? y ప్లేస్లో d/2 అండ్ x ప్లేస్లో l. ప్లేసింగ్ x ఇజ్ ఈక్వల్ టు l, y ఇజ్ ఈక్వల్ టు d/2. y ఎంతమ్మా? d/2, x l ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే d/2 ఇజ్ ఈక్వల్ టు EQ/2m, x స్క్వేర్ ప్లేస్లో l స్క్వేర్ బై v0 స్క్వేర్. సో ఇక్కడి నుంచి d ఫైండ్ అవుట్ చేయొచ్చు, l ఫైండ్ అవుట్ చేయొచ్చు. v0 అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. సో వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్, in order to escape from plates. ఆ రెండు ప్లేట్స్ నుంచి అది ఎస్కేప్ అయిపోవాలి అంటే వెలాసిటీ ఎంత? v0 ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది మనకి. సో అండర్ స్క్వేర్ రూట్ EQL స్క్వేర్ బై m ఇంటూ d. ఈ d ఇక్కడికి వస్తుంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆల్రెడీ రాసేసుకున్నాము, l d/2. సో ఇలా రకరకాల క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు.
ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్స్లోకి వెళ్దాము. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే పెండ్యులం బేస్డ్ క్వశ్చన్స్. పెండ్యులం బేస్డ్ క్వశ్చన్స్. ఈ పెండ్యులం బేస్డ్ క్వశ్చన్స్ ఎందుకో కానీ ఎన్టీఏ వాడికి మహా ఫేవరెట్ అనమాట. ఖచ్చితంగా ఒక పెండ్యులం బేస్డ్ క్వశ్చన్ పేపర్లో ఉండే ఉంటుంది, ఏదో ఒక సెషన్లో ఖచ్చితంగా పడుతుంది. ఎన్టీఏ ఫేవరెట్ టాపిక్. సో మనం కూడా నేర్చేసుకుందాం, దానిదేముంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెన్ ఏ పెండ్యులం. యాక్చువల్గా వీటన్నిటిలోనూ కూడా మనం చేసేది ఏంటి అంటే ఏ పెండ్యులం హూ ఈస్ క్యారీయింగ్ అ చార్జ్ క్యూ. పెండ్యులంకి నార్మల్గా మాస్ ఉంటుంది కదా, ఆ బాబ్ మీద ఛార్జ్ పెడతామన్నమాట. సో కేస్ 1 ఏంటి అంటే వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్, వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతోంది, ఇది మన పెండ్యులం. సో పెండ్యులం మీద ఛార్జ్ క్యూ ఉంది, దీని మాస్ m అనమాట. పెండ్యులమ్ థ్రెడ్ మాస్ ఉండదు. సో పెండ్యులం ఇదే బాబ్ ఏదైతే ఉందో దాని మీద క్యూ ఛార్జ్ ఉంది, మాస్ m ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతోంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇప్పుడు వీటి మీద ఏం చేయాలి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసుకుంటూ వెళ్ళాలి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయండి. mg కిందకి యాక్ట్ అవుతుంది. అయితే బాబ్ మీద ఓన్లీ mg యాక్ట్ అవుతుందా? కొంచెం ఆలోచించాలి మీరు, కొంచెం ఆలోచించాలి. ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ని పెట్టినప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కూడా ఇది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆబ్వియస్గా కిందకి యాక్ట్ అవుతుంది, ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఒక్క చిన్న పాయింట్ తెలియాలి. సో ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు వెయిట్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది? టైం పీరియడ్కి పెండ్యులం టైం పీరియడ్ ఫార్ములా తెలుసు కదా, t ఈజ్ ఈక్వల్ టు 2π√L/g. సో t ఎఫెక్టివ్ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టిన తర్వాత 2π కాన్స్టెంట్ మారదు, లెంత్ ఆఫ్ ద పెండ్యులం కూడా మారదు, కానీ మారేది ఎవరు అంటే g. రెండు వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి g ప్లస్ EQ/m రెండు యాడ్ అయిపోతాయి. రెండు వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు ఆ రెండు సింపుల్గా యాడ్ అయిపోతాయి. వెరీ సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ కేస్ ఏంటి అంటే నెక్స్ట్ కేస్ వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ అప్వర్డ్స్. యాక్టింగ్ అప్వర్డ్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకి యాక్ట్ అవుతోంది. సో మళ్ళా పెండ్యులం తీసుకుందాము. ఈ పెండ్యులం మీద ఛార్జ్ Q, దీని మాస్ m. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటువైపు యాక్ట్ అవుతోంది? అప్వర్డ్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్ అవుతోంది. ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే వెయిట్ mg ఎప్పుడూ కిందకి యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఎ ఫోర్స్. పాజిటివ్ ఛార్జ్కి ఫోర్స్ ఫీల్డ్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి. పాజిటివ్ ఛార్జ్కి ఫోర్స్ ఫీల్డ్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, రెండు వెక్టార్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. ఇక్కడ రెండు వెక్టార్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. when two vectors act opposite direction, simply they get subtracted. L/g minus EQ/m. సో రెండు వెక్టార్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు దే గెట్ యాడెడ్ అప్. రెండు వెక్టార్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు దే గెట్ సబ్ట్రాక్టెడ్. యాక్సెలరేషన్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా EQ/m, అది మనం ఇక్కడ వాడతాం. ఇప్పుడు ఈ రెండు కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ హారిజాంటల్గా యాక్ట్ అవుతోంది. వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్స్ హారిజాంటల్లీ. హారిజాంటల్లీ ఏమే తల్లి, హారిజాంటల్లీ యాక్ట్ అవుతున్నావా? సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీని మీద ఛార్జ్ సింపుల్ పెండ్యులం, దాని మీద ఛార్జ్ Q, దాని మాస్ m. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్లా యాక్ట్ అవుతున్నది? హారిజాంటల్లీ ఇట్ ఈస్ యాక్టింగ్. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీస్తే వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. మరి ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఎ ఫోర్స్. ఫోర్స్ డైరెక్షన్ ఎటువైపు గీయాలి? పెద్దగా ఏం ఆలోచించద్దు. ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్,
ఫీల్డ్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి. నెగిటివ్ ఛార్జ్ అయితేనే ఫోర్స్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. పాజిటివ్ ఛార్జ్ ఫోర్స్ ఫీల్డ్ ఒకే డైరెక్షన్లో ఉండాలి. దిస్ ఈజ్ ద ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు రిజల్ట్ అంటే ఫార్ములా ఏంటి? √a² + b². సో టైం పీరియడ్కి ఫార్ములా ఏమొస్తుంది ఇక్కడ అంటే t = 2π √L/√g² + e²q²/m². ఎందుకు అలా రాశాను అంటే రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వాటి రిజల్టాంట్ ఎప్పుడు కూడా ఫార్ములా ఏంటి? √x² + y². ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తాను చూడండి. ఫైండ్ ద, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ జేఈ అండ్ ఎంసెట్లో కూడా అడిగినట్లు గుర్తు నాకు. ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ కెన్ ఎగ్జాక్ట్లీ balance an electron, which can exactly balance an electron in air. ఓకే, బ్యాలెన్స్ an electron in air అనొచ్చు, లేదా దీనినే ఈక్విలిబ్రియంలో ఉంది. ఆ ఎలక్ట్రాన్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండాలి? దీనికి నేను హింట్ మాత్రమే ఇస్తాను, మీరు ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ అంతా కూడా. సో లెట్ us కన్సిడర్ an ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్ ఇది గ్రౌండ్ అనుకుందాము. దిస్ ఈస్ ద గ్రౌండ్. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ కిందకి పడిపోకుండా అలాగే గాల్లో ఉండాలి అంటే ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయాలి? ఇక్కడ బార్ ఉంది చూడండి, అంటే డైరెక్షన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్ట్రాన్ మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? బికాజ్ యూజువల్గా ఈక్విలిబ్రియం అనగానే మనకి గుర్తు రావాల్సింది F net must be equal to 0. ఈక్విలిబ్రియం అంటే F net must be equal to 0. సో దీని మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఆబ్వియస్గా ఎలక్ట్రాన్కి మాస్ ఉంటుంది కాబట్టి mg, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ g, వెయిట్ కిందకి యాక్ట్ అవుతుంది. ఇప్పుడు వెయిట్ వల్ల కిందకి పడిపోకుండా పైకి ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. ఆ ఫోర్సే మన ఎలక్ట్రిక్ ఫోర్స్ అవ్వాలి. ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ అప్వర్డ్ యాక్ట్ అవుతోంది అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి? ఒక నెగిటివ్ ఛార్జ్ మీద ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి? సో ఫస్ట్ మీరు డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత మీరు వాడాల్సింది F net must be equal to 0. F net 0 అవ్వాలి అంటే ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ mg must be equal to 0. ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే EQ ప్లస్ mg is equal to 0. ఇక్కడి నుంచి మీరు క్యాపిటల్ E వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. Q అంటే ఏంటి? చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇవన్నీ మీరు సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ ఏంటి కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పటికీ 2 క్వశ్చన్స్ అడిగాను, 2 క్వశ్చన్స్కి కామెంట్స్లో ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫేవరెట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాము, నల్ పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అవర్ ఫేవరెట్ టాపిక్ నల్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. నల్ పాయింట్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు, ఏ పాయింట్ దగ్గర అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిపోతుందో. కులుమ్స్ లాలో కూడా నల్ పాయింట్ నేర్చుకున్నాం. సో అక్కడ ఫోర్స్ 0 అవుతుంది, ఇక్కడ ఫీల్డ్ 0 అవుతుంది. సో నల్ పాయింట్కి వచ్చేటప్పటికి 2 కేసెస్ తీసుకుంటాం మనము. ఇన్ కేస్ ఆఫ్ లైక్ చార్జెస్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ అన్లైక్ చార్జెస్. సో లైక్ చార్జెస్ అన్లైక్ చార్జెస్ ఎందుకు తీసుకోవాలి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. Q1 Q2 అనే 2 చార్జెస్ ఉన్నాయి, 2 పాజిటివ్ చార్జెస్. బోత్ ఆర్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ r అనుకుందాం. ఇప్పుడు నల్ పాయింట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పాయింట్ ఈ మధ్యలో ఇక్కడెక్కడో ఒక పాయింట్ Pని కన్సిడర్ చేశాను, విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ x డిస్టెన్స్ ఫ్రమ్ Q1. Q1 నుంచి x డిస్టెన్స్లో ఉంది అంటే ఖచ్చితంగా Q2 నుంచి r - x డిస్టెన్స్లో ఉండాలి. ఓకే,
సో ఇప్పుడు P దగ్గర Q1 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, రెండు పాజిటివ్ ఛార్జెస్ అంటే అవే. సో Q1 ఛార్జ్ వల్ల P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, అవే. సో ఇది E1 బార్. Q2 వల్ల P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే, E2 బార్, బికాజ్ రెండు పాజిటివ్ ఛార్జెస్. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ చెయ్యాలి, రైట్? రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే సబ్ట్రాక్షన్, సేమ్ డైరెక్షన్లో ఉంటే ఎడిషన్. నాకు ఆన్సర్ 0 రావాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాలా, యాడ్ చేయాలా? సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ నెట్ ఇఫ్ అట్ పాయింట్ P దగ్గర ఈ నెట్ ఇజ్ ఈక్వల్ టు 0, దెన్ P is called as null point. So E net is equal to 0 అవ్వాలి అంటే E1 bar plus E2 bar must be equal to 0. అంటే E1 bar is equal to minus E2 bar. మనం ఏం చేస్తాము అంటే we will take only magnitudes. So magnitudes తీసుకుందాం. E1 is equal to E2. E1 వాల్యూ ఎంత? 1/4 pi epsilon naught. E1 ఎవరి వల్ల? Q1 వల్ల. సో Q1 by Q1 की पॉइंट P की डिस्टेंस ఎంత? x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 pi epsilon naught. E2 ఎవరి వల్ల? Q2 వల్ల. Q2 की P की మధ్యలో డిస్టెన్స్ r minus x హోల్ స్క్వేర్. సో 1/4 pi epsilon naught క్యాన్సిల్. ఇదంతా సాల్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు r బై రూట్ ఓవర్ Q2 బై Q1 ప్లస్ 1. గుర్తుందా? కులూమ్స్ లాలో ఆల్రెడీ మనం చేసేసాము. ఓకే, సో కులూమ్స్ లాలో ఆల్రెడీ చేసేసాం మనము, కాబట్టి ఆ డెరివేషన్ రాయకుండా డైరెక్ట్ ఆన్సర్ రాశాను. ఇప్పుడు చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ కేస్ ఆఫ్ అన్లైక్ ఛార్జెస్కి వచ్చేటప్పటికి, ఇన్ కేస్ ఆఫ్ అన్లైక్ ఛార్జెస్ అంటే ఖచ్చితంగా ఒకటి పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఛార్జ్ ఉండాలి. Q1 Q2 అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ r. ఓకే, సో ఇప్పుడు దీనిని మనం అనాలిసిస్ చేయాలి అంటే పాయింట్ P అవుట్ సైడ్ కన్సిడర్ చేయాలా, ఇన్సైడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ Pని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ x అనుకుందాం. సరే, మైనస్ Q1 వల్ల P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగిటివ్ ఛార్జ్కి టువర్డ్స్. సో ఇది డైరెక్షన్ ఆఫ్ E1 బార్. ఇప్పుడు పాయింట్ P దగ్గర Q2 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్, Q2 పాజిటివ్ అవే. సో ఇది E2 బార్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే E1 E2 ఒకే డైరెక్షన్లో ఉన్నాయి అంటే రెండు యాడప్ అయిపోతాయి. అంటే యాడ్ చేస్తే ఆన్సర్ 0 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. సో పాయింట్ P ఈజ్ నాట్ అ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాము, P డాష్. Q2 పాజిటివ్ ఛార్జ్, Q2 వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ E2 బార్. Q1 నెగిటివ్ ఛార్జ్, P దగ్గర Q1 టువర్డ్స్, సో E1 బార్. ఎస్, ఇక్కడ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి, ఇది నల్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి చూడండి, ఇక్కడ పాయింట్ P డబల్ డాష్ తీసుకుందాం. మైనస్ Q1, P ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్, సో ఇది E1 బార్. పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? పాజిటివ్ ఛార్జ్కి అవే, E2 బార్. ఇక్కడ కూడా రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు నల్ పాయింట్ P డాష్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందా, P డబల్ డాష్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, ద నల్ పాయింట్ exists on the smaller charge side. ఈ రెండిట్లో ఏది చిన్న ఛార్జ్ అయితే దాని వైపు ఎగ్జిస్ట్ అవుతుంది, అంతేగాని నెగిటివ్ కాదు. మ్యాగ్నిట్యూడ్ వైజ్. స్మాలర్ ఛార్జ్ అంటే ఏంటమ్మా? మ్యాగ్నిట్యూడ్ వైజ్. నేను ఎగ్జాంపుల్ తీసుకుని కూడా చెప్తాను, బట్ ఫార్ములా రాసుకుందాము. దీనికి ఫార్ములా ఏంటి అంటే, దీనికి ఫార్ములా వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి x డిస్టెన్స్ అనుకుంటే ఈ టోటల్ r ప్లస్ x అవుతుంది. అలా చేస్తే x ఇజ్ ఈక్వల్ టు r బై రూట్ ఓవర్ Q2 బై Q1 మైనస్ 1.
సో ఇన్ కేస్ ఆఫ్ లైక్ ఛార్జెస్ +1 ఉంటుంది, అన్లైక్ ఛార్జెస్ -1 ఉంటుంది. నేను మీకు ఇచ్చే కామన్ ఫార్ములా ఏంటి అంటే, మీకు ఇచ్చే కామన్ ఫార్ములా ఒక జనరల్ ఫార్ములా ఇస్తాను చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనుకోండి. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే x is equal to r by root over q big by q small plus or minus 1. 1కి రూట్ ఉండదు. q big by q small plus or minus 1. ప్లస్ ఎప్పుడు వాడాలి? లైక్ చార్జెస్ ఉన్నప్పుడు. రెండు పాజిటివ్ అవ్వచ్చు, రెండు నెగిటివ్ అవ్వచ్చు. మైనస్ ఎప్పుడు వాడాలి? అన్లైక్ చార్జెస్ ఉన్నప్పుడు. వెరీ సింపుల్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇస్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్ 2 charges 8 microcoulomb and -2 microcoulomb. They are separated by a distance L. Null point find out చేయాలి. Find question ఏమిచ్చారు అంటే find the point or find the distance ఇలా అడుగుదాం. Find the distance at which the net electric field is 0. ఇలా క్వశ్చన్ అడిగినా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిందేంటి? నల్ పాయింట్. నల్ పాయింట్ అన్నా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అన్నా రెండిటికి మీనింగ్ ఒకటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది గివెన్ అన్లైక్ చార్జెస్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. గివెన్ అన్లైక్ చార్జెస్. అన్లైక్ చార్జెస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం తీసుకోవాలి? అన్లైక్ చార్జెస్ ఇచ్చినప్పుడు ఫార్ములా మైనస్ తీసుకోవాలి. సో x is equal to r ఎంత? l. ఏదో ఒక l 10 సెంటీమీటర్స్ అయినా తీసుకోవచ్చు. l by root over q big by q small. q big by q small 8/2 -1. ఈ రెండిట్లోనూ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. డయాగ్రామ్లో చూపించాలి అంటే ఇది నల్ పాయింట్. ఎందుకు ఇక్కడ తీసుకున్నారు మేడం, ఇక్కడ ఎందుకు తీసుకోలేదు? ఈ రెండిట్లో ఇది చిన్న ఛార్జ్ కాబట్టి. నల్ పాయింట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్స్ ఆన్ స్మాలర్ ఛార్జ్ సైడ్. సో ఇది మన ఆన్సర్ అయిపోయింది. 8/2 4 2 - 1 1. సో x is equal to l డిస్టెన్స్ వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్. కాకపోతే ఇవి బాగా రిపీటెడ్ మోడల్ అమ్మ, చూసుకోండి. నల్ పాయింట్ అనేది ఖచ్చితంగా రిపీటెడ్ మోడల్. నల్ పాయింట్ అనేది ఇది లాస్ట్ ఇయర్ 2021 అనుకుంటా, 21 or 22లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇలాంటివి అస్తమాను క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో నల్ పాయింట్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక వాల్ ఉంది. ఓకే, వాల్. దీని నుంచి ఒక స్ప్రింగ్ కన్సిడర్ చేశారు. ఈ స్ప్రింగ్కి ఒక చార్జ్డ్ బాడీని కనెక్ట్ చేశారు. ఇది దీని మీద ఛార్జ్ m, మాస్ m, ఛార్జ్ q. దీని మీద మాస్ m, ఛార్జ్ q. ఓకే, దీనిని ఎలా అనాలిసిస్ చేయాలి అంటే ఖచ్చితంగా స్ప్రింగ్ వల్ల టు రిమైన్ ఇన్ ఈక్విలిబ్రియం. క్వశ్చన్లో ఏమిస్తారంటే రిమైన్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అనగానే గుర్తు రావాల్సింది నెట్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. నెట్ ఫోర్స్ 0 అవ్వాలి అంటే ఇక్కడ ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? ఫస్ట్ ఫోర్స్ చార్జ్ ఉంది అంటే ఈ చార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. అలాగే ఇంకొక ఫోర్స్ ఏముంది ఇక్కడ అంటే స్ప్రింగ్ ఫోర్స్. స్ప్రింగ్ ఫోర్స్ ఎప్పుడు యాక్ట్స్ ఇన్వర్డ్స్. సో ఫోర్స్ డ్యూ టు స్ప్రింగ్. సో ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ ఫోర్స్ డ్యూ టు స్ప్రింగ్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసేయడమే, అయిపోయింది. సో ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? ఈక్యూ. మైనస్ రాయాలి బికాస్ ప్లస్. ఓకే, ఫోర్స్ డ్యూ టు స్ప్రింగ్ ఫోర్స్కి ఫార్ములా -kx ఇజ్ ఈక్వల్ టు 0. స్ప్రింగ్ ఫోర్స్కి ఫార్ములా -kx. ఇక్కడ నుంచి ఫైండ్ ద ఎలాంగేషన్ ప్రొడ్యూస్డ్ అని అడిగారు అనుకోండి క్వశ్చన్లో. ఫైండ్ ద ఎలాంగేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్ప్రింగ్. స్ప్రింగ్లో ఎంత ఎలాంగేషన్ ప్రొడ్యూస్ అయ్యింది క్వశ్చన్ ఇలా అడిగారు. ఇలా అడిగితే ఎలాంగేషన్ అంటే ఏంటి? x. సో x ఇజ్ ఈక్వల్ టు EQ/K. వెరీ సింపుల్. K అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్. చాలా సింపుల్ అనమాట. ఇలా ఏ ఫోర్స్ అయినా చూడండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీయడం రావాలి.
అసలు ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అది తెలిసిందా, మిగతావన్నీ వెరీ సింపుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ ది డ్రాగన్. ఇంతసేపు బ్రెయిన్ వాయించేసింది ఈవిడ, ఇంకా ఉందా అంటే ఎస్ ఇంకా ఉంది. మనం జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మాత్రం ఓపిక ఉండాలి. సో ఈ లెక్చర్ని 2-3 పార్ట్స్గా చేయొచ్చు, బట్ 2-3 పార్ట్స్గా చేస్తే ఎవరైనా ఒక పార్ట్ మిస్ అయిపోయారు అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ పోతాయి. సో అందుకే అట్ ఎ స్ట్రెచ్ క్లాస్ చేస్తున్నాను, సో వినేసేయండి. సో ఇదొక మ్యారథాన్ లాంటిది. ఇప్పుడు మనం వచ్చాము దేనికి అంటే ఎలక్ట్రిక్ డైపోల్. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. డైపోల్ లేకపోతే అసలు ఎలక్ట్రిసిటీయే లేదు. సో వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్? మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ డైపోల్ డెఫినేషన్ ఏంటి అంటే వెన్ టూ ఐడెంటికల్ చార్జెస్ అంటే రెండిటి మీద సేమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉండాలి, ఆఫ్ ఆపోజిట్ పొలారిటీ separated by a small distance, దానిని మనము డైపోల్ అంటాము. సో డైపోల్లో ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్ ఏంటి? రెండు చార్జెస్ మాగ్నిట్యూడ్ వైజ్ సేమ్గా ఉండాలి, ఆపోజిట్ పొలారిటీ ఉండాలి, సమ్ డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉండాలి. సో ఖచ్చితంగా ఒకటి ప్లస్ క్యూ అయితే రెండోది మైనస్ క్యూ అవ్వాలి. అండ్ ఈ రెండు కూడా కొంత డిస్టెన్స్లో సెపరేట్ అవ్వాలి కదా. ఈ డిస్టెన్స్ని నేను 2a అని రాస్తాను. ఎందుకు? రీజన్ చెప్తాను చూడండి. డైపోల్లో ఖచ్చితంగా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనేవి సెంటర్ నుంచి సమానమైన డిస్టెన్స్లో ఉండాలి. అంటే ఓ నుంచి క్యూకి ఏ డిస్టెన్స్ ఉంటే ఓ నుంచి మైనస్ క్యూకి కూడా ఖచ్చితంగా ఏ డిస్టెన్స్ ఉండాలి. ఇది రూల్. సో అందుకోసమని మనం డిస్టెన్స్ ఏమని రాసుకుంటాము అంటే 2a అని రాస్తాం. 2a 2l 2x ఏదైనా రాయొచ్చు. సో ఇందులో 2a చాలా ఇంపార్టెంట్ వర్డ్ చూడండి, చాలా వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చాలామంది. డైపోల్ డిస్టెన్స్ లేదా టూ చార్జెస్ separated by a distance. ఈ రెండు పదాలకి మీనింగ్ ఏం తీసుకోవాలి అంటే 2a తీసుకోవాలి, నాట్ a. 2a తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. అయితే డైపోల్ అన్నాక ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే డైపోల్ మొమెంట్. డైపోల్ తెలుసుకున్నాక డైపోల్ మొమెంట్ గురించి తెలుసుకోకపోతే అవ్వా ఇంకేమైనా ఉందా, నలుగురు నవ్విపోరు. డైపోల్ మొమెంట్ సింబల్ P. డైపోల్ మొమెంట్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మనము లీనియర్ మొమెంటం అవన్నీ గుర్తుపెట్టుకున్నారా? లీనియర్ మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. అలాగే డైపోల్ మొమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వన్ ఆఫ్ ది చార్జ్ ఇంటూ the total separation between them. Very 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 simple. One of the charge into total separation between them. అయితే డైపోల్ మొమెంట్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. అబ్బబ్బ ఈ వెక్టార్ క్వాంటిటీలు ఏంటో మనం వదిలిపెట్టట్లేదు కదా. సో నోట్ డౌన్ యువర్ ఆనర్. డైపోల్ మొమెంట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. Dipole moment is a vector quantity. So it is always directed from negative charge to positive charge. Yes, it is always directed from negative charge to positive charge. Dipole moment direction ఎటువైపు ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్. సో డైపోల్ మొమెంట్ నెగిటివ్ ఛార్జ్ టు పాజిటివ్ ఛార్జ్, ఈ డైరెక్షన్లో డైపోల్ మొమెంట్ ఉంటుంది. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు డైరెక్షన్లో ఉంటుంది? మనకి ఎప్పుడు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. అంటే ప్రతిసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ మొమెంట్ ఎలా ఉంటాయి? యాంటీ ప్యారలల్లో ఉంటాయి. యాంటీ ప్యారలల్లో ఉంటాయి.
బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే డైపోల్ మొమెంట్కి వచ్చిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, ఆ అప్లికేషన్స్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ డైపోల్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ డైపోల్. ఇందులో 2 రకాల కేసెస్ ఉంటాయి, 3 రకాలు ఉంటాయి యాక్చువల్గా. ఫస్ట్ కేస్ 1, at a point on its axis. Okay, next, at a point on equatorial line at any point తర్వాత తీసుకుందాం. సో at a point on its axis అంటే -q plus q, both are separated by 2a distance. This is the origin. ఇక్కడి నుంచి డైపోల్కి ఆల్వేస్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ఇట్స్ సెంటర్. ఒక డైపోల్కి ఏ డిస్టెన్స్, అసలు డైపోల్ని హ్యాండిల్ చేయాలి అంటే దాని సెంటర్ నుంచి మాత్రమే హ్యాండిల్ చేయాలి. సో ఆన్ ఇట్స్ యాక్సిస్ అంటే ఇది యాక్సియల్ లైన్. ఈ యాక్సియల్ లైన్ మీద O నుంచి ఒక పాయింట్ Pని కన్సిడర్ చేద్దాము, విచ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ x. ఒక x డిస్టెన్స్లో P అనే పాయింట్ ఎక్కడుంది చూడండి, సేమ్ యాక్సియల్ లైన్ మీద ఉంది, యాక్సిస్ మీద ఉంది. ఇలా యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి అంటే 1/4πε0 P రాద్దాము, Q అక్కర్లేదు ఇంకా, 2px by r స్క్వేర్. ఓకే, r స్క్వేర్ లేదు కదా, ఇక్కడ ఏ తీసుకున్నాం, 2p by x స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఓకే, 2p by x స్క్వేర్ మైనస్ a స్క్వేర్. బట్ దీంట్లో మనం ఒక కండిషన్ తీసుకుంటాం, అదేంటంటే వెన్ x ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ a, x ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ a, x ఏ కంటే చాలా పెద్దదైనప్పుడు ఏ కెన్ బి నెగ్లెక్టెడ్. ఏ నెగ్లెక్ట్ చేసేస్తే ఫైనల్ ఫార్ములా ఏమొచ్చింది చూడండి, E is equal to 1/4πε0 2px by x స్క్వేర్. ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, హోల్ పవర్ 3/2 కూడా ఉంటుంది, 3/2. సో ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, x క్యూబ్ మిగులుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా. ఎక్కువగా ఇదే వాడతాము మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఒకవేళ మీకు ఇచ్చింది కంపారిజన్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ప్లేస్లో 10 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఏ ప్లేస్లో 2a ప్లేస్లో ఆర్ ఏ ప్లేస్లో 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. 10 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ రెండు కంపారిజన్లో ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా వాడాలి. 10 సెంటీమీటర్స్ 5 మిల్లీమీటర్స్ కంపారిజన్ లేదు, అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఓకే, సిమిలర్గా అట్ అ పాయింట్ ఆన్ ఈక్వటోరియల్ లైన్ అంటే మనకి -q + q, ఆరిజిన్, టోటల్ డిస్టెన్స్ 2a. ఇప్పుడు ఈక్వటోరియల్ లైన్ ఎట్లా పోతుంది, ఈక్వటోరియల్ లైన్ అంటే ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ టు ద యాక్సియల్ లైన్. సో ఇది మన ఈక్వటోరియల్ లైన్. దీని మీద ఇక్కడ ఒక పాయింట్ Pని కన్సిడర్ చేస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ కావాలి. వీటన్నిటికీ డెరివేషన్స్ ఉన్నాయి, బట్ డెరివేషన్స్ ఐపీఈ టైంలో చెప్పుకుందాం. 4 మార్క్స్, వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్, బట్ ఐపీఈ టైంలో చెప్పుకుందాము. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా 1/4πε0 P by xr. ఇది r డిస్టెన్స్లో x డిస్టెన్స్లో ఉంది అనుకుందాం. పాయింట్ P అనేది x డిస్టెన్స్లో ఉంది అనుకుంటే x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే, x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది, సారీ. సో ఇక్కడ మళ్ళీ కండిషన్ తీసుకుంటాం. మళ్ళీ కండిషన్ ఏం తీసుకుంటాము, వెన్ x ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ a, x ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ a, అప్పుడు మన ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 P by x క్యూబ్. చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. ఇక్కడ 2p by x క్యూబ్ ఉంటుంది, ఇది p by x క్యూబ్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్స్ మనకి. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. సో వీటన్నిటిలోనూ మనకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి
ఇది కాకుండా ఇంకొక అప్లికేషన్ తీసుకోవాలి అంటే అట్ ఎనీ పాయింట్ ఈ బార్ అట్ ఎనీ పాయింట్ అంటే ఏంటి? పాయింట్ ఈజ్ నాట్ ఆన్ యాక్సియల్ లైన్, పాయింట్ ఈజ్ నాట్ ఆన్ ఈక్వటోరియల్ లైన్. సో -q + q, టోటల్ డిస్టెన్స్ 2a, ఆరిజిన్. సో ఇది మన ఈక్వటోరియల్ లైన్, ఇది యాక్సియల్ లైన్. ఈ రెండు కాకుండా ఎక్కడెక్కడో పాయింట్ P ఉంది, ఈ డిస్టెన్స్ x. పాయింట్ P అనేది అక్కడెక్కడో ఉంది, డిస్టెన్స్ x. ఇప్పుడు ఫార్ములా ఏంటి అంటే ఈ బార్ = 1/4πε0 p × √3 cos² θ + 1/x³. సో ఒకవేళ మీకు ఆ ఒక్క ఫార్ములా చాలు, ఈ రెండు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఈక్వటోరియల్ లైన్ మీద కావాలి, యాంగిల్ ఎంత అయింది? 90 degrees. సో p/x³ వచ్చేసింది. యాక్సియల్ లైన్ మీద కావాలి, యాక్సియల్ లైన్ మీద కావాలి అంటే θ 0 degrees, cos 0 1, సో 3 + 1 4, 2p/x³. వెరీ ఈజీ. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ రెండు వచ్చేసినట్లే. ఆన్ ఈక్వటోరియల్ లైన్, ఆన్ ఈక్వటోరియల్ లైన్ నీకు కావాలి. ఈక్వటోరియల్ లైన్ కావాలి అంటే సింపుల్గా θ ప్లేస్లో 90 degrees పెడతావు, ఈ లైన్ ఇలా వస్తుంది. ఆన్ యాక్సియల్ లైన్ కావాలి, యాక్సియల్ లైన్ కావాలి అంటే సింపుల్గా θ ప్లేస్లో 0 పెడతావు, బికాస్ ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. 0 పెడితే 2p/x³. చూసారా, ఈ రెండు ఫార్ములే ఈజీగా వచ్చేసే దాంట్లోంచి. సో అనదర్ షార్ట్ కట్ మెథడ్. మీ ఇష్టం, ఎన్ని ప్రాక్టీస్ చేసుకోగలిగితే అన్ని. ఇంకా క్లాస్ చెప్పమంటే మనం ఇంకొక 1 hour పాటు క్లాస్ చెప్పుకోవచ్చు హ్యాపీగా. బట్ ఎస్, లాస్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. అదేంటంటే కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఏంటి కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే, సిన్స్ ద ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ distributed, charge is always distributed over bodies. సో చార్జ్ అనేది ఎప్పుడు బాడీస్ మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంటే లెంత్ వైజ్ చార్జ్ డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు, ఏరియా వైజ్ చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండొచ్చు, వాల్యూమ్ వైజ్ కూడా చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ మీద ఛార్జ్ వేశాను. ఒక్క ఛార్జ్, 2 ఛార్జీలు పాసిబుల్ కాదు. సో ఛార్జ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఛార్జెస్ ఇచ్చినప్పుడు లెంత్ వైజ్ ఇక్కడ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలా కాదు, నా హ్యాండ్ మీద ఛార్జెస్ వేశాను, ఏరియా వైజ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒక స్పియర్ మీద కొన్ని మిలియన్స్ ఆఫ్ ఛార్జెస్ వేశాను, వాల్యూమ్ వైజ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో లెంత్ వైజ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు మనకి లాంబ్డా = చార్జ్ పర్ యూనిట్ లెంత్. ఓకే, అలాగే ఏరియా వైజ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు సిగ్మా = చార్జ్ బై యూనిట్ ఏరియా. నెక్స్ట్ వాల్యూమ్ వైజ్ ఉన్నప్పుడు రో = చార్జ్ బై యూనిట్ వాల్యూమ్. చార్జ్ పర్ యూనిట్ లెంత్ ఎంత, చార్జ్ పర్ యూనిట్ ఏరియా ఎంత, చార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. వీటికి పేర్లు ఉన్నాయి. ఇక్కడ లాంబ్డాని లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటారు. ఓకే, సిగ్మాని సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటారు. వాల్యూమ్ రోని వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటారు. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అంటారు. ఇవి ఈ లెసన్కే పరిమితమా? కాదు, రాబోయే అన్ని లెసన్స్లోనూ ఉంటుంది. ఎక్కువగా మనం దీన్ని ఎక్కడ వాడతాము అంటే గాస్ లా. నెక్స్ట్ క్లాస్ గాస్ లా. సో గాస్ లా కూడా మ్యారథాన్ లాగా చేసేసుకుందాము. బట్ ఎస్, 1 hour అయినా 2 hours అయినా ఓపిక్గా వినండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి. సో వీటిని బేస్ చేసుకుని మనకి కొన్ని డెరివేషన్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ డ్యూ టు అ యూనిఫామ్లీ చార్జ్డ్ రాడ్. రాడ్ అంటే ఎలా ఉంటుందమ్మా? ఇలాగా, దీని మీద టోటల్గా పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకుందాం. లెంత్ వైజ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి ఫార్ములాలో Q/R ప్లేస్లో లాంబ్డా వాడుకోవచ్చు. ఓకే, సో దీనికి కూడా ఏంటంటే అట్ అన్ యాక్సియల్ పాయింట్, అంటే యాక్సిస్ మీద
ఒక పాయింట్ Pని కన్సిడర్ చేస్తే ఈ ఛార్జ్ వల్ల దీని మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత. అలాగే అట్ అ పాయింట్ ఆన్ ఈక్వటోరియల్ పాయింట్, ఈక్వటోరియల్ పాయింట్ అంటే ఏమవుతుంది, ఇలా గీస్తే ఇక్కడ ఇది ఈక్వటోరియల్ పాయింట్. సో ఇది సెకండ్ కేస్, ఇది ఫస్ట్ కేస్. ఈక్వటోరియల్ పాయింట్ మీద ఫార్ములా అట్ ఎనీ పాయింట్, ఈక్వటోరియల్ కాదు, యాక్సియల్ కాదు, అట్ ఎనీ పాయింట్. ఓకే, అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఆర్క్ షేప్డ్ వైర్ ఆఫ్ రేడియస్ ఆర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దీని మీద నేను ప్రాబ్లమ్స్ చేయిస్తాను, మీకు అప్లికేషన్స్ కూడా చెప్తాను. బికాజ్ ఇప్పటికే చాలా క్లాస్ లెందీ అయిపోయింది కాబట్టి ఫార్ములాకి డెరివేషన్స్ అవసరం లేదు, అస్సలు డెరివేషన్స్ అవసరం లేదు, కేవలం ఫార్ములా మెమరైజ్ చేసుకోండి. బికాజ్ ఇక్కడ చేస్తే డెరివేషన్స్ ఇంటిగ్రేషన్స్ వాడి చెయ్యాలి, చాలా కాంప్లికేటెడ్ అవుతాయి. ఇవే డెరివేషన్స్ గాస్ లాలో చేస్తే అలా 2 స్టెప్స్లో అయిపోతాయి. సో మనం ఎందుకు కష్టపడ్డాం, స్మార్ట్ వర్క్ చేద్దాం కదా. సో స్మార్ట్ వర్క్లో పార్ట్గా ఇవన్నీ కూడా మెమరైజ్ చేయాలా అంటే అంతగా అవసరం లేదు. గాస్ లా చెప్తాను కదా, గాస్ లా చెప్పినప్పుడు అవే ఈజీ అయిపోతాయి మీకు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఆర్క్ షేప్డ్ వైర్. సో ఒక వైర్ ఇలా ఉంది, దీని మీద dq అమౌంట్ ఆఫ్ ఛార్జ్కి లాంబ్డా dx, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు dq/dx చేసుకున్నాం కదా. సో ఫార్ములా ఇది. దీని నుంచి ఉన్న అడ్వాంటేజెస్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ సెమీ సర్క్యులర్ వైర్ అని ఇచ్చారనుకోండి, సెమీ సర్క్యులర్ వైర్ అనగానే ఫై వాల్యూ ఎంత అవుతుంది, 180 degrees. సెమీ సర్క్యులర్ ఫై వాల్యూ 180 degrees, 180 sin 90/2. సో E is equal to λ/2πε0r. అలాగా క్వార్టర్ సర్కిల్ అన్నారనుకోండి, క్వార్టర్ సర్కిల్ అంటే 5 ప్లేస్లో ఎంత, 45 degrees. 3/4 క్వార్టర్ సర్కిల్ 5 ప్లేస్లో 270. సో ఇదొక్కటి తెలిస్తే ఏ షేప్కైనా నెక్స్ట్ అలా కంటిన్యూస్గా రాసుకుంటూ వెళ్ళచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అ రింగ్. ఒక రింగ్కి పాయింట్ P దగ్గర సెంటర్ నుంచి x డిస్టెన్స్లో దీని రేడియస్ r. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి అంటే మనం యూజువల్గా ఒక డెరివేషన్ ఉంటుంది, ఇలా డ్రా చేస్తాము, దీని రిజల్ట్ అంటే ఇటువైపు వస్తుంది ఈ నెట్. ఈ డెరివేషన్ కూడా 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 12th క్లాస్లో ఉన్న వాళ్ళకి ఈ డెరివేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఈ డెరివేషన్ నేను ఎప్పుడు చెప్తాను, ఐపీఈ చేసుకునేప్పుడు చేసుకుందాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. అట్ ద సెంటర్ ఆఫ్ ద రింగ్ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. ఎందుకు, సెంటర్ దగ్గర ఛార్జ్ ఏమైనా ఉందా, లేదు. ఛార్జ్ 0 అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0 అవుతుంది. అలాగా ఒక డిస్క్కి, స్పియర్కి ఎన్నైనా మనం కావాలంటే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ఫార్ములా ఇప్పుడు మెమరైజ్ చేయాలా అంటే అవసరం లేదు, నేను చెప్తాను. గాస్లా చెప్పిన తర్వాత ఇవన్నీ ఎంత ఈజీ అయిపోతాయో మీరే చూద్దరు కానీ. ఓకే, సో డైపోల్లో మనం ఒక చిన్న కాన్సెప్ట్ మిస్ అయ్యాము, అది కూడా చెప్పేస్తాను. సో డైపోల్ చేసుకున్నాం కదా, ఈ ఎలక్ట్రిక్ డైపోల్లో వెన్ dipole is placed, when a dipole is placed in an electric field, charge placed in electric field gurtunda, when a charge is placed in electric field it will experience a force. అలాగా ఒక డైపోల్ ని ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసినప్పుడు, ఇది E బార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీనిలో మనం ఒక డైపోల్ ని ప్లేస్ చేసాము. సో ఇదొక -q, ఇదొక +q. ఇలా ఎందుకు డ్రా చేశాను అంటే ఈ టోటల్ డిస్టెన్స్ 2a, -q +q. మనకి తెలుసు పాజిటివ్ ఛార్జ్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ E బార్ అండ్ నెగిటివ్ ఛార్జ్ విల్ ఎక్స్పీరియన్స్ అ ఫోర్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ E బార్. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక బాడీ మీద 2 ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నప్పుడు, ఇది ఇటు, సో పైకి కిందకి యాక్ట్ అవుతున్నప్పుడు ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఎ టార్క్. ఖచ్చితంగా ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఎ టార్క్. ఇట్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ టార్క్. టార్క్కి నార్మల్ ఫోర్స్కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ ఫోర్స్ ఎప్పుడు కూడా బాడీస్ని స్ట్రైట్ లైన్ మోషన్లో తీసుకెళ్తుంది, టార్క్ ఎప్పుడు కూడా బాడీని రొటేటరీ మోషన్లోకి తీసుకెళ్తుంది. మరి టార్క్కి ఫార్ములా ఏంటి? టార్క్కి ఫార్ములా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే లెట్ అస్ నేమ్ ఏ బి సి పేరు పెట్టుకుంటే బీసీ ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ తీటా ఎక్కడైనా అనుకోవచ్చు, విత్ హారిజాంటల్ తీటా యాంగిల్ మేక్ చేసింది అనుకుంటే ఫ్రమ్ ఫిగర్ ట్రయాంగిల్ ఏబిసి నుంచి నాకేం కావాలి, ఆపోజిట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా సైన్ తీటా తీసుకోవాలి. సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు బీసీ బై 2a. ఇక్కడ నుంచి బీసీ ఇజ్ ఈక్వల్ టు 2a సైన్ తీటా. అలాగే ఎఫ్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఈక్యూ. దేర్ఫోర్ టౌ ఇజ్ ఈక్వల్ టు ఈక్యూ ఇంటూ బీసీ ప్లేస్లో 2a సైన్ తీటా. ఈ క్యూ ఇంటూ 2a డైపోల్ మొమెంట్, సో పి ఈ సైన్ తీటా. ఇది మ్యాగ్నిట్యూడ్ని చెప్తుంది. అలా కాదు అనుకుంటే టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు పి బార్ క్రాస్ ఈ బార్. సో ఎందుకు చెప్తున్నానంటే క్రాస్ ప్రోడక్ట్ మీద ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ టౌ బార్ ఇజ్ ఈక్వల్ టు పి బార్ క్రాస్ ఈ బార్, క్రాస్ ప్రోడక్ట్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి. అదే వర్క్ డన్ కానీ క్యాలిక్యులేట్ చేయమంటే వర్క్ డన్ ఇన్ rotating dipole, work done in rotating dipole from theta 1 to theta 2, because ఇది angular displacement rotate అవుతుంది కదా, angular displacement కాబట్టి theta 1 నుంచి theta 2 కి గనక మనం rotate చేస్తే వర్క్ డన్ కి ఫార్ములా W is equal to force into displacement, so minus PE into cos theta 2 minus cos theta 1. ఇది లోపలికి తీసుకెళ్ళిపోతే cos theta 1 minus cos theta 2 కూడా రాయొచ్చు. This work done is always stored in the form of energy, so potential energy is equal to minus PE cos theta. ఈ వర్క్ డన్ ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది, బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అ కన్జర్వేటివ్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ అ కన్జర్వేటివ్ ఫోర్స్. మీకు ఏమైనా ఫస్ట్ ఇయర్ సిలబస్ గనక గుర్తుంటే వర్క్ పవర్ ఎనర్జీలో కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంకొన్ని మోడల్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, ఈ ట్రయాంగిల్కి ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ABC అనుకుంటే సి దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫైండ్ ఈ నెట్ అట్ సి దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వెరీ సింపుల్, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. పాజిటివ్ ఛార్జ్ వల్ల సి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్టెడ్ అవే, సో ఏ బార్. నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ వల్ల సి దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే, సో బి బార్. చూసారా మళ్ళీ యాంగిల్ ఎంత వచ్చింది, 60 degrees. సో మళ్ళీ సేమ్ కులుమ్స్ లాలో ఎలా అయితే చేసామో అలాగే చేస్తాము. సో పారలెలోగ్రామ్లో చేస్తే దిస్ ఈజ్ ఈ నెట్ బార్. సో ఈ నెట్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఈఏ బార్ ప్లస్ ఈబి బార్. ఒకవేళ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే √/EA² ప్లస్ EB² ప్లస్ 2EA EB cos 60 degrees. EA EB వాల్యూ రాసుకోవడమే. EA is equal to 1/4πε0. ఏ దగ్గర ఛార్జ్ Q, సైడ్ A అనుకుందాం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ A, సో A². EB కూడా సేమ్ గానే వస్తుంది చూడండి, 1/4πε0 Q/A². ఈ రెండు సేమ్, E² ప్లస్ E² ప్లస్ 2E² cos 1/2 పోయింది. సో ఆన్సర్ ఎంత వచ్చింది, ఈ నెట్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, ఈ నెట్ ఇజ్ ఈక్వల్ టు √3 × 1/4πε0 Q/A². √3E వస్తుంది మీకు. ఈ మోడల్ అర్థమైందా లేదా? సేమ్ కులుమ్స్ లా క్లాస్ విని అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సేమ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ QQQ. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, సేమ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ -Q. ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే సెంట్రాయిడ్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత.
ఈ రెండిటికి ఫైండ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఇవన్నీ కూడా ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్. సైడ్ ఏ ఏ ఏ ఏ ఏ ఏ. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది? ఈ రెండిటికి ఆన్సర్ ఈ నెట్ ఇజ్ ఈక్వల్ టు 0. కులుమ్స్లో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటి అంటే స్క్వేర్కి చేసి చెప్పండి. స్క్వేర్ క్యూ క్యూ క్యూ. సో 1 2 3 4. ఫైండ్ ఈ నెట్ అట్ 3 దగ్గర ఈ నెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదొక హోంవర్క్. ఇది హోంవర్క్కి ఆన్సర్స్ ఎప్పుడు కూడా ఎక్కడుంటాయి మీకు? టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. నెక్స్ట్ స్క్వేర్ క్యూ 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 క్యూ. అనదర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ మైనస్ క్యూ మైనస్ క్యూ మైనస్ క్యూ మైనస్ క్యూ. ఈ రెండిటికి ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగనల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే చోట ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది కూడా హోంవర్క్కి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్, QR కోడ్ త్వరగా జాయిన్ అయిపోండి. లాట్ మోర్ టు కమ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్, టాప్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ JEE అండ్ MSET చేయబోతున్నాము గాస్లా అయిపోయిన తర్వాత. అలాగే మనం ప్రొజెక్టైల్ మోషన్ ఫినిష్ చేసుకున్నాం కదా, దాంట్లో కూడా టాప్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. గెట్ రెడీ. టుమారో మార్నింగ్ 11 AM JEE 2024 చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫర్ ఫిజిక్స్ 99% వచ్చేసేందుకు స్ట్రాటజీ చెప్పబోతున్నాను. స్టే ట్యూన్డ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అప్డేట్స్ మీ వరకు వస్తాయి, లేటెస్ట్ వీడియోస్ మీకు తెలుస్తాయి. అండ్ ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి షేర్ చేయండి. బోల్డ్ అంతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఓ లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.